అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. నిన్న బీమ్లో స్టీల్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో చూసాం కదా. అవి 3 స్పాన్లు కలిసిన ఒక పెద్ద బీమ్లో ఎట్లా స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే నిన్న సమయాభావం వల్ల, ఇంకోటి స్థలభావం వల్ల షియర్ రీఇన్ఫోర్స్మెంట్ గురించి చెప్పలేదు. షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే నథింగ్ బట్ బీమ్లో వేసే రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ గురించి నేను చెప్పలేదు. రింగ్స్ 8mm రింగ్స్ వాడతారు, 8R రింగ్స్ వాడతారు. అది బీమ్ టాప్ స్టీల్ను బాటమ్ స్టీల్ను కలిపి కడతారనమాట. వాటిని అందులో పెట్టి కడతారు. అది రింగ్స్ రూపేనా ఉంటుంది, రెక్టాంగులర్ షేప్లో రింగ్స్ రూపేనా ఉంటుంది. దాని గురించి వెయిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనే దాని గురించి ఈరోజు చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు స్లాబ్ స్టీలు కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయడం అనేది కూడా ఈరోజు చెప్తాను. చూస్తూ ఉండండి. నిన్న స్టీలు బీమ్స్లో క్యాలిక్యులేట్ చేయడం ఎలానో నేర్చుకున్నాము. అయితే స్థలాభావం వల్ల కొద్దిగా టైం వీడియో ఎక్కువ అవుతుందని స్టిరప్స్ గురించి చెప్పలేదు. ఈరోజు స్టీల్లో వాడే స్టిరప్స్ అంటే రింగ్స్ వచ్చి రౌండ్గా వేస్తారు. స్టీల్ కలపడానికి రౌండ్గా వేస్తారు. ఆ రింగ్స్ యొక్క క్వాంటిటీ ఎలా తీయాలి అనేది షియర్ రీఇన్ఫోర్స్మెంట్ ఆర్ స్టిరప్స్ అంటారు. దానికి వెయిట్ ఎట్లా తీయాలనేది ఇప్పుడు చెప్తాను. షియర్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఇట్లా రౌండ్గా ఉండి ఇట్లా హుక్కుతోటి కట్టబడి ఉంటుంది. స్టీల్ బీమ్ లెంత్ 1 feet 6 inches, విడ్త్ వచ్చి 9 inches. ఈ స్టిరప్స్ 8R at 8 inches center to center. 8R అంటే నథింగ్ బట్ 8mm at 8 inches center to center. సో లెంత్ ఆఫ్ ద బీమ్ ఈజ్ ఈక్వల్ టు 15 feet స్పాన్ మీకు చూపించాను ఇంతకుముందు. దీని తర్వాత వీడియోలో 10 feet ప్లస్ 15 feet మొత్తం టోటల్ రన్నింగ్ ఫీట్ 40 రన్నింగ్ ఫీట్ టోటల్ లెంత్ ఆఫ్ ద బీమ్. నెంబర్ ఆఫ్ స్టిరప్స్ ఈజ్ ఈక్వల్ టు 40 టోటల్ లెంత్ ఆఫ్ ద బీమ్ డివైడ్ బై 8 inches. అంటే 61 వస్తాయి. ప్లస్ ఒకటి యాడ్ చేసుకోండి, 62 నెంబర్స్. లెంత్ ఆఫ్ ద స్టిరప్ ఈజ్ ఈక్వల్ టు 2 verticals 1 feet 6 inches minus 1 inch కవర్. అట్లానే విడ్త్ ఆఫ్ ద స్టిరప్ ఈజ్ ఈక్వల్ టు 2 into 2 steps 9 inches minus 1 inch 2 inches ఈజ్ ఈక్వల్ టు 2 into 1 feet 4 inches ప్లస్ 2 into 7 inches. ఇది మొత్తం వచ్చి 3 feet 10 inches అవుతుంది. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ 3 feet 10 inches అవుతుంది. ప్లస్ ఈ హుక్స్ ఉన్నాయి కదా, ఇట్లా బయటకు వచ్చిన ప్రొజెక్షన్స్ అదొక 3 inches, ఇదొక 3 inches. అయితే 4 feet 4 inches రన్నింగ్ ఫీట్ ఒక బీమ్కు లెంత్ పడుతుంది. అట్లానే టోటల్ లెంత్ ఆఫ్ ద స్టిరప్స్ అంటే మనకి ఎన్ని స్టిరప్స్ అటువంటివి కావాలి? 62 కావాలి. 62 into 4 feet 4 inches చేస్తే 268.46 రన్నింగ్ ఫీట్ అవుతుంది. దాని తర్వాత దాన్ని రన్నింగ్ మీటర్లో దాన్ని 3.281తో డివైడ్ చేస్తే రన్నింగ్ మీటర్లో వస్తుంది. అదే 81.8 రన్నింగ్ మీటర్స్ అవుతుంది. సో 88mm వెయిట్ వచ్చి d²/162 అంటే 8mm into 8mm డివైడ్ బై 162 ఈజ్ ఈక్వల్ 0.39 kg per meter. ఈ లెక్కన మనం ఏ ఎంఎంకైనా కానీ వెయిట్ కనుక్కోవచ్చు, ఒక రన్నింగ్ మీటర్ వెయిట్ కనుక్కోవచ్చు. 12mm అయితే ఇక్కడ d వాల్యూ 12 into 12 వేస్తే సరిపోతుంది. ఇక్కడ 8 వాల్యూ 12 into 12 వేస్తే బై 162 వేస్తే సరిపోతుంది. 16mm కావాలంటే 16 into 16 డివైడ్ బై 162 వేస్తే క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు టోటల్ కేజీ కావాలంటే టోటల్ రన్నింగ్ మీటర్ 81.8 ఇంటూ 1 kg రన్నింగ్ మీటర్ ఎంత 0.39 kg ఉంటుంది. సో మొత్తం వెయిట్ ఆఫ్ ద స్టీల్ ఈజ్ ఈక్వల్ టు 31.9 kgs స్టీల్ పడుతుంది. ఇది స్టీల్ క్యాలిక్యులేషన్స్ను ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు మనము వెయిట్ ఆఫ్ ద స్టీల్ ఇన్ ద స్లాబ్లో వేసే స్టీలు వెయిట్ ఎంత అనేది క్యాల్కులేట్ చేద్దాం. అదే ఇక్కడ స్లాబ్స్ 2 types ఉంటాయి. స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రకారం టూ టైప్స్ ఆఫ్ స్టీల్ ఉంటుంది. ఒకటి 1-way స్లాబ్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి 2-way స్లాబ్ అని ఒకటి ఉంటుంది. ఒకవేళ స్లాబ్ లెంత్
విడ్త్ డివైడ్ బై చేస్తే 4.5 డివైడ్ బై 3 అంటే ఇప్పుడు నేను తీసుకునే స్లాబ్ లెంత్ వచ్చి 4.5 మీటర్స్, విడ్త్ వచ్చి 3 మీటర్స్. లెంత్ వచ్చి 4.5 మీటర్స్, విడ్త్ వచ్చి 3 మీటర్స్. సో లెంత్ 4.5 మీటర్స్ డివైడ్ బై 3 మీటర్స్ చేస్తే 1.5 ఈజ్ లెస్ దాన్ 2. వెన్ ఇట్ ఈస్ లెస్ దాన్ 2, దిస్ రేషియో ఈజ్ లెస్ దాన్ 2, ఇట్ మైట్ బి 2-way స్లాబ్. 2-way స్లాబ్గా డిజైన్ చేయాలి. అదే 1-way స్లాబ్ అంటే ఇది లెంత్ వచ్చి 6 మీటర్స్, విడ్త్ వచ్చి 3 మీటర్స్ ఉన్నట్లయితే అది లెంత్ డివైడ్ బై విడ్త్ ఈజ్వల్ టు 6/3 ఈజ్వల్ 2. అంటే 1-way స్లాబ్ కింద డిజైన్ చేయాలి 1-way స్లాబ్ కింద. అంటే 1-way స్లాబ్లో మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ ఇలా ఉంటుంది షార్టర్ స్పాన్లో, అండ్ డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్ లాంగర్ స్పాన్లో ఉంటుంది. ఇది మెయిన్ షార్టర్ స్పాన్లో ఉండేది మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు, ఈ లాంగర్ స్పాన్లో ఉండేది డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చి 10 mm 6 inches సెంటర్ టు సెంటర్ 1-way స్లాబ్కు, 8 mm 8 inches సెంటర్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్. అదే మన ఇప్పుడు చూసే స్లాబ్లో 4.5 డివైడ్ బై 3 ఈజ్వల్ టు 1.5 అంటే 2-way స్లాబ్. ఈ 2-way స్లాబ్లో రీఇన్ఫోర్స్మెంట్ బోత్ వేస్ 8 or 8 inches సెంటర్ టు సెంటర్ చూపించారు. అంటే ఇలా ఈ సైడ్లో ఇలా వేసే రాడ్స్ 8 mm సెంటర్ టు సెంటర్ ఉంది, ఇలా వేసే రాడ్స్ కూడా వర్టికల్గా వేసే రాడ్స్ కూడా 8 mm సెంటర్ టు సెంటర్ ఉన్నాయి. సో దీని రీఇన్ఫోర్స్మెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే హారిజాంటల్ రీఇన్ఫోర్స్మెంట్, హారిజాంటల్ బార్స్. ఇదంతా హారిజాంటల్ ఎన్ని నెంబర్స్ ఉన్న బార్స్ కావాలంటే ఈ లెంత్ తీసుకోవాలి 4.5 డివైడ్ బై 0.2. 8 mm అంటే 0.2 మీటర్స్, 4.5 మీటర్స్ డివైడ్ బై 0.2 మీటర్స్. 8 mm అంటే 200 mm కాబట్టి 4.5 డివైడ్ బై 0.2 వేస్తే 22.5. దానికి ఒకటి యాడ్ చేస్తే 23 + 1 ఇప్పుడు 24 నెంబర్స్ ఇలా అడ్డంగా రాళ్ళు ఉన్నాయి. తర్వాత టోటల్ లెంత్ ఇన్ హారిజాంటల్ వే. టోటల్ లెంత్ ఎంత వస్తుంది? నెంబర్ ఆఫ్ బార్స్ 24 ఇంటూ 3 మీటర్స్. లెంత్ ఎంత? 3 మీటర్స్. 3 మీటర్స్ విడ్త్ ఉంది కదా, ఆ విడ్త్ 3 మీటర్స్. 24 ఇంటూ విడ్త్ 3 మీటర్స్ ఈక్వల్ 72 రన్నింగ్ మీటర్స్. టోటల్ లెంత్ ఎంత? 72 రన్నింగ్ మీటర్స్. అట్లాగే వర్టికల్గా వేసే బార్స్ చూద్దాం. వర్టికల్ బార్స్ ఎన్ని ఉంటాయి? 3 మీటర్స్ స్పాన్లో వేస్తారు. 3 మీటర్స్ డివైడ్ బై 0.2, అది కూడా 8 mm స్పేసింగే, అంటే 15 నెంబర్స్. ఇట్లా వర్టికల్ బార్స్ 15 నెంబర్స్ ఉన్నాయి. సో 15 నెంబర్స్ + 1 16 నెంబర్స్, టోటల్ 60 నెంబర్స్. టోటల్ లెంత్ ఎట్లా వస్తుంది? నెంబర్ ఆఫ్ బార్స్ 16 ఇంటూ 4.5 మీటర్స్. వర్టికల్ ఒక్కొక్కటి 44.5 మీటర్స్ ఈక్వల్ 72 రన్నింగ్ మీటర్స్. 72 రన్నింగ్ మీటర్స్. సెవెంటీ టూ రన్నింగ్ మీటర్స్. 3 డివైడ్ బై 0.2 15 నెంబర్స్ + 1 16 నెంబర్స్. టోటల్ లెంత్ 16 నెంబర్స్ ఇంటూ 4.5 ఈక్వల్ 72 రన్నింగ్ మీటర్స్. గ్రాండ్ టోటల్ ఎంత అంటే అడ్డంగా వచ్చే బార్లు 72, నిలువుగా వచ్చే బార్లు కూడా 72. అడ్డంగా వచ్చే బార్లు 72, నిలువుగా వచ్చే బార్లు కూడా 72. టోటల్ 144 72 రన్నింగ్ మీటర్లు. ఇది 72 రన్నింగ్ మీటర్. టోటల్ లెంత్ వచ్చి 144 రన్నింగ్ మీటర్స్. 144 రన్నింగ్ మీటర్స్ ఇంటూ 1 kg ఆఫ్ 12 mm స్టీల్ ఎంత? 1 kg ఆఫ్ 8 mm, సారీ 8 mm ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి 8 mm స్టీల్ ఈక్వల్ 0.39. 8 mm స్టీల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు కదా. వెయిట్ 8 ఇంటూ 8 బై 162 ఇది టోటల్ వెయిట్ ఈక్వల్ టు 129.6 kg. దీనికి ఒక 2.5 వేస్టేజ్ వేసుకొని స్లాబ్ వెయిట్ తీసుకోండి. వేస్టేజ్ 2.5 ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండదు. వేసుకొని చేస్తే వచ్చేది స్లాబ్ వెయిట్ మొత్తం ఎంత స్లాబ్లో వచ్చే స్టీల్ ఎంత వచ్చిందంటే 129.6 kg యాజ్ పర్ దిస్ డ్రాయింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు నేను 8 mm పొరపాటున చెప్పాను. 8 mm అనేది డై ఆఫ్ ద స్టీలు, సెంటర్ టు సెంటర్ అనేది స్పేసింగ్ ఆఫ్ ద స్టీల్ 8 inches. 8 inches అంటే 200 mm అంటే 0.2 మీటర్స్.
సో 4.5 డివైడ్ బై 0.2 ఈజ్ ఈక్వల్ టు 22.5 ప్లస్ 1, కాబట్టి టోటల్లీ 24 బార్స్. అది 8 ఇంచెస్ అంటే 200 mm, నాట్ 8 mm అనేది స్టీల్ సైజు, నాట్ 8 mm. 8 ఇంచెస్ కూడా 200 mm, 8 ఇంచెస్ అనేది స్పేస్ కాబట్టి 200 mm కాబట్టి 0.2 వేసాను ఇక్కడ. అలానే ఇక్కడ కూడా 3 meters డివైడ్ బై 0.2 వేసాను. కాబట్టి ఈ ఒక నేను 8 mm అని అనకుండా 8 ఇంచెస్ అనాలి, దానికి ఒకదాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి.